హలో హాయ్ అండి, నమస్తే. అంత ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా. మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు అయితే మరొక కొత్త కలెక్షన్తో మీ అందరి ముందుకు వచ్చానండి. ప్రెజెంట్ ఉన్న వెడ్డింగ్ సీజన్ అలాగే సమ్మర్ సీజన్కి రిలేటెడ్ శారీస్ మాట తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెజెంట్ మనకి మీషోలో 70% ఆఫర్లో ఉందన్నమాట. మళ్ళీ ఇలాంటి ఆఫర్ మనకి రాదు. మీరు చూసిన వెంటనే నచ్చితే మాత్రం కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా ఆర్డర్ పెట్టేసుకోండి. ఇలాంటి కలర్ కాంబినేషన్ సాధారణంగా మనం పట్టు శారీస్ మీద చూస్తుంటాం. డార్క్ వైలెట్ ఇంకా మెజెంటా కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ జెరీ వీవింగ్. శారీ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది కదా. ఇంకా లేట్ చేయకుండా శారీ మొత్తం ఓపెన్ చేసి రివ్యూ చేసుకుందాం. ఈరోజు శారీస్ అన్ని మంచి కలెక్షన్ శారీసేనండి. కొత్త కలెక్షన్ అనమాట, మీషోలో వచ్చిన కొత్త కలెక్షన్. సో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే ప్రెజెంట్ ఉన్న మ్యారేజ్ సీజన్ కోసం మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ శారీ విషయానికి వచ్చినప్పటికీ కింద వైపు పెద్ద బార్డర్, కంచి బార్డర్లా వచ్చింది. ఇంకా పై వైపు వచ్చినప్పటికీ చిన్న బార్డర్ అనమాట. శారీ డిజైన్ అయితే సూపర్ అండి, దగ్గరికి వచ్చింది అనమాట. చిన్న డిజైన్. కింద బార్డర్ మనకి ఒక 20 సెంటీమీటర్స్ ఉంటుంది. పై వైపు చిన్న బార్డర్ అండి, బాగా చిన్న బార్డర్ ఇచ్చారన్నమాట. ఒక 2 ఫింగర్స్ ఎంత వెడల్పుగా వచ్చింది. అసలు ఈ శారీ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఇంత బాగా వస్తుంది అనుకోలేదండి. సూపర్గా వచ్చింది. ఈ ప్రైస్కి ఈ శారీ అంటే చాలా బాగుందన్నమాట. శారీ ప్రైస్ తక్కువ అయినా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. జరీ ఎంత షైనింగ్గా ఉంది, మంచి ఫినిషింగ్ మాట. చాలా బాగుందండి. సాఫ్ట్ ఫ్యాబ్రిక్, సెమీ పట్టు శారీస్ అంటారు కదా, ఆ టైప్ మాట. శారీ డిజైన్ కూడా చూసారా, చాలా దగ్గరికి చిన్న డిజైన్ మాట. మధ్యలో ఇలా లైన్స్ లాగా వచ్చి మధ్యలో మళ్ళీ 3 లైన్స్ తర్వాత ఫ్లవర్లా వచ్చింది కదా. ఆ ఫ్లవర్ డిజైన్ ఎలాగుందంటే ఇయర్ రింగ్స్ జారులు అంటారు చూసారా, ఆ పాతకాలంలో పెట్టుకునేవారు చెవులు, ఆ డిజైన్ మాట. అంటే నాకు అలాగ అనిపిస్తుంది. ఇంకా బార్డర్ కూడా దగ్గర డిజైన్ అండి, చాలా బాగుంది. డిజైన్ అయితే సూపర్గా ఉన్నది శారీది. సాధారణంగా ఇలాంటి జెరీ శారీస్కి ఏంటంటే పువ్వులు కాకపోతే టెంపుల్ డిజైన్ పికాక్స్ అలాగ వస్తుంది కదా, అలా రాకుండా కొంచెం యూనిక్గా ఉందన్నమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, శారీ ఫ్యాబ్రిక్ అయినా చాలా బాగుందండి. ఇక్కడ నేను మీకు బ్యాక్ కెమెరా నేను చూపిస్తున్నాను అనమాట, దగ్గర కెమెరా పెట్టుకుని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, శారీ డ్యూయల్ కలర్లో మనకు కనబడుతుంది చూసారు. నేను ఇలా ఫోల్డ్ చేస్తుంటే డ్యూయల్ కలర్ కనబడుతుందన్నమాట. చాలా బాగుందండి. అసలు చెప్పాలంటే ఇన్నిసార్లు బాగుంది సూపర్ అంటున్నానంటే అంత బాగుందన్నమాట. శారీ అయితే డ్యూయల్ కలర్లో కనబడుతుంది చూసారు. ఇలా మడత పెడుతుంటే మనకి లైట్ వైలెట్, డార్క్ వైలెట్ అలా కనబడుతుంది అన్నమాట. చాలా బాగుందండి. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా ఉంది, బట్ ఈ కలర్ అయితే సూపర్గా ఉంటుందని నేను తీసుకున్నాను. ఇంతకు ముందు కూడా ఒక బ్లూ అండ్ పింక్ కలర్ శారీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. అంటే రెగ్యులర్ వ్యూయర్స్ అయితే మీకు ఐడియా వచ్చేస్తుంది. అది కూడా ఇలా సిల్వర్ జెరీతోటే అన్నమాట. అది బ్లూ ఇంకా మెజెంటా కలరే అనుకుంటా. ఇదేమో వైలెట్ ఇంకా మెజెంటా కలర్. అది మా అమ్మాయికి హాఫ్ శారీ కూడా స్టిచ్ చేశాను. హాఫ్ శారీ స్టిచ్ అయ్యా కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇది ఇంకోటి తీసుకున్నాను అనమాట. అంటే నేను ఏం చెప్పొస్తున్నానంటే ఆ హాఫ్ శారీ చూశాక మా పాప వాళ్ళ ఫ్రెండ్ కూడాను అంటే నాకు కూడా సేమ్ ఇలాంటిదే తీసుకుని స్టిచ్ చేయరా అని చెప్పింది. సో ఇద్దరు ఒకలాంటివి వేసుకుందాం అనుకున్నారన్నమాట. సో అందుకే తీసుకున్నాను. ఇది నాకు శారీకి అయితే కాదండి, ఇంకొక హాఫ్ శారీ స్టిచ్ చేయడానికి అన్నమాట, ఆ పాప గురించి. అయితే సేమ్ బ్లూ కలరే సర్చ్ చేశాను, బట్ అది ప్రజెంట్ అయితే స్టాక్లో లేదన్నమాట. దగ్గర అదే కలర్లో తీసుకున్నాం. ఇది కూడా చాలా బాగుందని చెప్పాలంటే దానికంటే ఇది బాగుంది. ప్రైస్ కూడా దానికంటే 50 రూపీస్ ఎంత తక్కువ పడిందండి. చాలా బాగుందండి. అంటే నేనైతే హాఫ్ శారీ స్టిచ్ చేద్దాం తీసుకున్నాను, కానీ శారీ కూడా ఉంచుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీరు శారీ లాగా ఉంచుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే స్లీవ్స్ ఇలా వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చినప్పటికీ బ్లౌజ్ బిట్ పింక్ కలర్ అండి. పళ్ళు ఇంకా బ్లౌజ్ బిట్ వచ్చినప్పటికి పింక్ షేడ్ వచ్చింది. శారీ అంతా మెజెంటా ఇంకా వైలెట్ కలర్, పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి పింక్ షేడ్ అనమాట. ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాం, సార్ అబ్జర్వ్ చేయండి. ఈ శారీకి బ్లౌజ్ బిట్ మనకి పళ్ళు వైపు వచ్చిందన్నమాట. కంటిన్యూస్ అక్కడి నుంచి చూపిస్తాను చూడండి. మీకు శారీ లాస్ట్ వరకు చూసేద్దాం ఒకసారి. దీంట్లో ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కడ రాలేదండి. చాలా బాగుందండి. సెమీ పట్టు శారీస్ అంటారు కదా, ఆ టైప్ అయితే ఉన్నది. జస్ట్ 500 రూపీస్కి శారీ అంటే సూపర్ అండి. ఇంకా తక్కువ అనుకుంటాను నేనైతే. ఇదిగోండి శారీ ఎండ్ పార్ట్కి అయితే వచ్చేసాం అన్నమాట. ఇదైతే కట్టు చెంగు చూసారా, ఇక్కడ వరకు మనకి శారీ ఎండ్ అయిపోతుంది. అసలు ప్లెయిన్ పార్ట్ ఏమీ లేదు అన్నమాట. పై బార్డర్ కింద బార్డర్ అండి. శారీ అయితే మొత్తం నేను జెన్యూన్గా రివ్యూ ఇచ్చాను అనుకుంటాను, మొత్తం క్లియర్గాను. నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. శారీ చాలా బాగుంది, మంచి ప్రైస్లో ఉంది కాబట్టి తొందరగానే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోవచ్చు. నేను శారీ పై బార్డర్ ఇంకా కింద బార్డర్ ఇలా పెట్టి చూపిస్తాను చూసారా. ఇది కొంచెం మనకి మెజెంటా కలర్లో కనబడుతుంది కదా. పళ్ళు ఇంకా బ్లౌజ్ దగ్గరికి వచ్చినప్పటికి డార్క్ షేడ్లో వస్తుందన్నమాట. ఇలా వస్తుందన్నమాట. అంటే పళ్ళు బార్డర్ ఇంకా బ్లౌజ్ బార్డర్ వచ్చినప్పటికి పింక్ షేడ్లో వస్తుందన్నమాట. అదైతే కొంచెం డిఫరెన్స్ ఉన్నది. కొంచెం మెజెంటా కలర్లో కాకుండా పింక్ షేడ్లో వచ్చింది చూసారా, ఇలా వచ్చిందన్నమాట కలర్ కాంబినేషన్. అది కూడా సిల్వర్ జెరీయే, బట్ పింక్ షేడ్లో వచ్చింది. ఆ డిఫరెన్స్ అయితే ఉన్నది. ఇంకా శారీకి ఏ డిజైన్ వచ్చిందో బ్లౌజ్కి సేమ్ అదే డిజైన్ వచ్చిందండి.
శారీకి రివర్స్ సైడ్ కూడా చాలా బాగుందండి. వీవింగ్ పైకి వచ్చడం, ఇలా గుచ్చుకోవడం అలాంటివి ఏమీ లేదు. ఒకసారి చూసేయండి మీరు కూడాను. ఇదిగోండి ఇది మనకి బ్యాక్ సైడ్ మాట. ఇలా ఉంటే శారీ ఏంటంటే మనం కట్టుకున్న గుచ్చుకోవడం, అలాగే మనకి బార్డర్లో కూడా పైకి దారాలు వచ్చినట్టుగా నీట్గా, లేకపోతే పట్టీలు మట్టిలు తగిలి ఊడిపోతుంటుంది కదా, అలాగే ఏం లేదండి. సూపర్గా ఉంది శారీ వీవింగ్ అయితే చాలా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ సూపర్, ఫ్యాబ్రిక్ కూడా సూపర్, ఇంకా ప్రైస్ కూడా సూపర్ కాబట్టి చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. లింక్ ఇక కోడ్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇంకా ఇందులోని 4 కలర్ చాయిసెస్ కూడా ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి. ఇంతకుముందు నేను ఒక పింక్ కలర్ శారీ మీతో షేర్ చేస్తున్నాను కదా, అది సమ్ 600 ఎంతో. అది కూడా దగ్గర ఇలాంటి డిజైన్ అండి. అది పెట్టిన వెంటనే ఆర్డర్ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది కదా. ఇలాంటి మంచి శారీస్ ఏంటంటే మనం చూసిన వెంటనే ఆర్డర్ పెట్టేసుకోవాలి. మళ్ళీ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది, నేను పెట్టిన కోడ్ మీకు కనబడకపోతే రాంగ్ కోడ్ పెట్టరని మళ్ళీ కామెంట్ పెడతారనమాట. అలాంటివి పెట్టకండి. అది లేకపోతేనే మీకు లింక్ ఓపెన్ చేసిన కోడ్ పెట్టినా వేరేది చూపిస్తుంది అనమాట, సేమ్ చూపించకుండాను. అంతేనండి. చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు. వాళ్ళ గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ఈ బ్లౌజ్ అయితే ఈ శారీకి పేరప్ తీసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చినప్పటికీ మిల్కీ వైట్ ఇంకా సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఈ శారీ కూడా సూపర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం. ఈరోజు శారీస్ అన్ని తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ శారీస్ అండి, చాలా బాగున్నాయి శారీస్. ఒకటి మించి ఒకటి ఉన్నదన్నమాట, చాలా చాలా బాగుంది. ఇది కూడా సమ్ 500 బిలో శారీనండి, సూపర్గా ఉంది. నాకు మెయిన్ ఈ శారీలోని ఫ్యాబ్రిక్ నచ్చిందన్నమాట, చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. ఈ శారీ ఏంటంటే శారీ అంతా ఇలా బుటీలాగా వచ్చింది, కాపర్ ఇంకా గోల్డ్ కలర్ బుటీ. బార్డర్కి వచ్చినప్పటికీ మనకి స్కై బ్లూ మీద కాపర్ ఇంకా గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ అన్నమాట మొత్తం. బార్డర్ ఏమో కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చినప్పటికీ శారీ అంతా మనకి కొంచెం పట్టు శారీ టైప్ వచ్చింది. అంటే బాడీ పార్ట్ అంతా పట్టు శారీ లుక్ వచ్చినప్పటికీ బార్డర్ ఏమో కొంచెం ఫ్యాన్సీ లుక్ వచ్చింది. జస్ట్ లైక్ ఫ్యూజన్ టైప్ శారీ మాట ఇది. అంటే పట్టు శారీ లుక్ వచ్చినా కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉందన్నమాట ఆ ఫ్లవర్స్ వల్ల. అంటే మనకేంటంటే పట్టు శారీస్కి పెద్ద జెరీ బార్డర్ వచ్చి దాని మీద టెంపుల్ డిజైన్ పికాక్స్ అలాగా వస్తుంది కదా, అలా లేకుండా ఫ్లవర్ డిజైన్ వచ్చిందన్నమాట. చాలా బాగుందండి. లైట్ వెయిట్ శారీ, సాఫ్ట్ ఫ్యాబ్రిక్. శారీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి బెనారసి సిల్క్, చాలా సాఫ్ట్గా షైనింగ్గా ఉందన్నమాట. ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. శారీ అంతా కంటిన్యూస్గా ఇదే డిజైన్ అండి. మనకి కట్టు చెంగు వచ్చినప్పటికీ 1 మీటర్ వరకు గోల్డెన్ లైన్స్ మాట, స్ట్రైప్స్ లాగా వచ్చింది. చూపిస్తాను చూడండి. శారీ బార్డర్ వచ్చినప్పటికీ రెండు వైపున సేమ్ సైజ్ బార్డర్స్ అనండి. ఇలాగ గోల్డెన్ ఫ్లవర్స్ ఇంకా సన్ఫ్లవర్ డిజైన్లోని గోల్డెన్ ఫ్లవర్స్ ఇంకా కాపర్ ఫ్లవర్స్ మాట. ఈ ఫ్లవర్ డిజైన్స్ ఆల్టర్నేట్గా ఇలాగ వచ్చింది. సేమ్ మనకి శారీలో ఎలాగ వచ్చిందో గోల్డెన్ బుట్టి ఇంకా కాపర్ బుట్టి సేమ్ అదే మాట, అలాగ వచ్చింది. ఆల్టర్నేట్గా ఫ్లవర్ డిజైన్స్ వచ్చింది. ఈ బుట్టీస్ కూడా దగ్గరికి వచ్చిందండి, దూరంగా కాకుండా కొంచెం దగ్గరగానే ఉన్నది. ఇలా దగ్గరగా ఉంటేనంటే మన శారీ కుర్చీల్లోని ప్రతి ఒక్క కుర్చీలో కూడా మనకి డిజైన్ కనబడుతుంది, ప్లెయిన్ అక్కడ రాదన్నమాట. చీర కట్టుకుంటే అందంగా ఉంటుంది అన్నమాట. ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది దగ్గర డిజైన్కి, దూరం ఉన్న డిజైన్కి. ఇదిగోండి ఇక్కడ నుంచి మనకి కట్టు చెంగు స్టార్ట్ అవుతుంది. శారీ చూసారు, ఇక్కడ చెప్పాను కదా గోల్డెన్ స్ట్రైప్స్ లా వస్తుందని. 1 మీటర్ వరకు అయితే గోల్డెన్ స్ట్రైప్ లాగా ఇచ్చారన్నమాట. దీనికైతే మనకి బార్డర్ లేదన్నమాట, పై వైపు కింద వైపు బార్డర్ లేదు. ఇక్కడ నుంచి మనకి ఇంకా బార్డర్ ఉండదు. ఇక్కడ చూసారా ఇలాగ వచ్చిందన్నమాట. ఇది మనకి కట్టు చెంగు. ఇంకా బ్లౌజ్ వచ్చినప్పటికి సీ గ్రీన్ అనమాట. అంటే బార్డర్ ఏ కలర్ ఉందో బ్లౌజ్ అదే కలర్ వచ్చిందండి. దానికి కూడా మనకి బార్డర్ అయితే రాలేదు. బ్లౌజ్ బిట్ కూడా చాలా బాగుందండి. 1 మీటర్ వరకు అయితే వచ్చింది, కాకపోతే ప్లెయిన్ వచ్చిందన్నమాట. ఇక్కడ చిన్న బార్డర్లా ఇచ్చారు కదా గోల్డెన్ బార్డర్, అది మేబీ స్లీవ్స్కి మన బార్డర్లా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఇదంతా ప్రింట్ కాదండి, వీవింగ్ ఏమాట. ఆ ఫ్లవర్స్ డిజైన్ అయినా, అంటే చీర అంచుకొచ్చిన ఫ్లవర్ డిజైన్ అయినా, శారీలో ఉన్న బుటీస్ అన్నీ కూడా వీవింగేనండి. ప్రింట్ అయితే అసలు ఏమీ కాదు, అన్ని వీవింగ్ ఏమాట. థ్రెడ్ వీవింగ్, కాపర్ ఇంకా గోల్డ్ సిల్క్ థ్రెడ్ వీవింగ్ మాట అంతాను. చూస్తున్నారా, అందుకే ఆ షైనింగ్ ఉన్నది, చాలా బాగుందండి. ఇది మనకి పళ్ళు వస్తుంది. పళ్ళు ఒక 70 సెంటీమీటర్స్ అయితే ఉన్నది. పళ్ళు సీ గ్రీన్ కలర్ మీద లైట్ గోల్డ్ కలర్ జెరీ మాట అంతాను. శారీ మొత్తం ఇలా కంటిన్యూస్గా ఉందండి, చాలా బాగుంది శారీ అయితే. బెనారసీ సిల్క్లోని లో ప్రైస్ శారీస్ వచ్చినప్పటికీ కొంచెం థిక్ ఫ్యాబ్రిక్ వచ్చి సాటన్ టైప్ వస్తుంది కదా, అలా కాదండి, చాలా బాగుంది. లైట్ వెయిట్లోని చాలా మంచి ఫ్యాబ్రిక్. శారీ బ్యాక్ సైడ్ నుంచి నా చేయి కూడా మీకు కనబడుతుంటుంది, అంత పలచగా ఉందండి. అలాగని మరి సీత్రూ అయితే కాదండి, చాలా బాగుందండి. మొత్తమే చెప్పాలంటే శారీ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ గురించి డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, శారీ లో ప్రైస్ అని అవ్వచ్చు, హై ప్రైస్ అని అవ్వచ్చు, బట్ ఫ్యాబ్రిక్ బాగోకపోతే ఆ శారీ అసలు కట్టుకోలేము కదా. ఆ విషయానికి వచ్చినప్పటికి ఈ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా చాలా బాగుంది. ఇంకా ఇందులోని కలర్ కాంబినేషన్ కూడా 4 to 5 ఉందండి. ఫస్ట్ శారీ చూపించాను కదా మెజెంటా ఇంకా వైలెట్ కలర్ కాంబినేషన్, సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్ శారీ ఈ శారీలో కూడా ఉందన్నమాట.
అనమాట. అంటే ఈ డిజైన్తో ఆ కలర్ కాంబినేషన్ కూడా ఉన్నది. ఒకసారి మీరు లింక్ ద్వారా వెళ్తే మీకు అన్ని కలర్ చాయిస్ అయితే దొరికిపోతుంది. కోడ్ ద్వారా వెళ్తే ఈ శారీ ఒకటే ఓపెన్ అవుతుంది. మంచి వైట్ ఇంకా పాస్టల్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ చాలా చాలా బాగుందండి. ఎవరికైనా నచ్చితే మాత్రం తీసుకోండి. అదర్ కలర్స్ కొంచెం డార్క్ వచ్చింది కానీ ఈ కలర్ అయితే కొంచెం పాస్టల్ కలర్లో అలాగ వచ్చిందనమాట. చెప్పాను కదా కొంచెం ఫ్యూజన్ టైప్లో ఉందన్నమాట శారీ అంతా. ఇంకా బ్లౌజ్ వెయిట్ వచ్చినప్పటికి 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే ఉన్నది. ఎంత బొద్దుగుణాలు కానీ ఈజీగా ఎల్బో స్లీవ్స్ వరకు మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ బ్లౌజ్కి రిలేటెడ్ క్యాటలాగ్ పిక్లో అయితే వీనెక్ డిజైన్ తోటి చిన్న చిన్న బాల్స్ డిజైన్ వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఎవరైనా తీసుకుంటే అలా స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం యూనిక్గా అనిపిస్తుంది అనమాట. ప్లెయిన్ వచ్చింది కాబట్టి మనకి అలా స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇంకా శారీ రివర్స్ సైడ్ కూడా చూసియండి, సూపర్గా వీవింగ్ ఉందన్నమాట. అసలు పైకి రావడం అలాగే ఏం లేదు, చాలా చాలా నీట్గా ఉంది. ఇది మనకి ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. ఇంకా శారీకి వచ్చిన బుటీ కూడా చూసారు ఎంత నీట్గా ఉంది. ఒక బుటీకి ఇంకో బుటీకి మనకి థ్రెడ్స్ ఉంటుంది కదా, అలాగే ఏం లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. ఆల్ ఓవర్గా శారీ అయితే సూపర్గా ఉంది. మంచి ప్రైస్లోని మంచి ఫ్యాబ్రిక్, కొంచెం యూనిక్ కలర్ పాస్టల్ సీ గ్రీన్ ఇంకా వైట్ కలర్ కాంబినేషన్గా చాలా బాగుంది. రేర్ కలర్ కాంబినేషన్ ఇది, కొంచెం ఇంగ్లీష్ కలర్ అంటారు కదా అలాగ ఉంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోండి. లేదు ఇలా లైట్ కలర్స్ మీకు నచ్చకపోతే ఇందులో డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉందండి. అంటే జస్ట్ లైక్ ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ శారీ చూపించాను కదా, సేమ్ అలా డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. అసలు ఇంకో విషయం చెప్పనా, వైట్ కలర్ శారీస్ నేను మీతో ఎన్ని షేర్ చేసుకున్నా అది వెంటనే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది అనమాట. వైట్ శారీ కలర్ కాంబినేషన్స్ అంత బాగుంటాయండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎలాగుందంటే ఈజీగా మౌల్డ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, మనం ఎలాగ మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అయిపోతుంది అనమాట. శారీ కట్టుకున్నప్పుడు కూడా మనం సెల్ఫ్గా కట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఒకళ్ళు హెల్ప్ లేకుండా కుర్చీలు పట్టుకో అలా ఒకళ్ళు బతిమాల అవసరం లేదు, మనం సెల్ఫ్గానే కట్టేసుకోవచ్చు. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే, కొంచెం ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ లాగైతే ఉన్నది. మొత్తం మీద ఈ శారీ గురించి అయితే నేను జెన్యూన్గానే రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోండి. నెక్స్ట్ శారీ వచ్చినప్పుడు ఒక హ్యాండ్లూమ్ శారీ అండి. ఈ సమ్మర్లో మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకు శారీ కొంచెం సాఫ్ట్గా ఉండాలి, అలాగే లైట్ వెయిట్గా ఉండాలి, అసలు స్వెట్ రాకూడదు, బట్ లుక్ చూడడానికి చాలా బాగుండాలి, రిచ్ లుక్ ఉండాలంటే ఇలాంటిది ఒక శారీ తప్పకుండా మన దగ్గర ఉండాలండి. ఈ శారీ ఏంటంటే మనకి లుక్ చాలా హెవీగా ఉంటుంది, బట్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మాట. బెంగుళూరు సిల్క్ అంటారు కదా, ఆ టైప్ మాట హ్యాండ్లూమ్ శారీ ఇది. కొంచెం మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మిక్స్తో వస్తుంది. శారీ ఇలాగ పెద్ద జరీ బార్డర్ వచ్చి పైవైపు కింద వైపు జరీ బార్డర్ వచ్చి శారీ అంతా ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందన్నమాట. మెరూన్ కలర్ మీద కొంచెం క్రీమ్ కలర్ ఫ్లవర్ అనమాట. ఇది కింద వైపు కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది, పైవైపు చిన్న బార్డర్ వచ్చింది. ఈ శారీ ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి. కొంచెం మన మదర్స్ ఏజ్ వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఫంక్షన్స్ దేనికైనా అటెండ్ అయినప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండాలి, శారీ లైట్ వెయిట్గా ఉండాలి, లుక్ మాత్రం గ్రాండ్గా ఉండాలంటే ఇలాంటి శారీ వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉందండి. ఈ మెరూన్ కలర్ అయితే చాలా చాలా బాగుందన్నమాట. మెరూన్ మీద క్రీమ్ కదా, అద్దరిపోతుంది. ఇంకా జరీ బార్డర్ కూడా చాలా బాగుందండి, మంచి జరీ మాట. ఫినిషింగ్ అయితే చాలా చాలా బాగుంది, క్వాలిటీ జరీ అనాలి. శారీ అయితే చాలా బాగుంది. జస్ట్ 500 రూపీస్కి ఈ శారీ అంటే నేనైతే 5 స్టార్ ఇస్తాను ఈ శారీకి. ప్రీవియస్ వీడియోలో కూడా ఒక గ్రీన్ కలర్ శారీ నేను మీతో షేర్ చేస్తాను, అది కూడా సూపర్ ఫ్యాబ్రిక్ అండి, చాలా బాగుంది. దగ్గర రెండు సేమ్ టైప్ శారీస్ అండి. కాకపోతే ఏంటంటే అది సిల్వర్ బార్డర్ వచ్చింది, ఇంకా సిల్వర్ డిజైన్ వచ్చింది శారీ అంతాను. దీనికేమో క్రీమ్ కలర్ డిజైన్ వచ్చి గోల్డెన్ జెరీ వచ్చింది కదా. ఈ కలర్ కాంబినేషన్ అయితే దానికంటే ఇదే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఇది ఫుల్ మెరూన్ అయితే కాదండి, కొంచెం పింక్ షేడ్ మాట, పింకిష్ మెరూన్ అలాగమాట. మీకు మరి వీడియోలో ఎలా కనబడుతుందో. శారీ కలర్ కాంబినేషన్ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఈ శారీకి స్పెషాలిటీ ఏంటంటే ఈ జెరీ అండి, గోల్డెన్ జెరీ, సూపర్ క్వాలిటీ అండి. జెరీ అయితే చాలా చాలా బాగుంది. ఇంత తక్కువ కాస్ట్ శారీకి ఇంత మంచి క్వాలిటీ జెరీ మనకి మీషోలోనే అవైలబుల్ అవుతుందండి, ఇంకెక్కడైతే మనకి దొరకదు. చాలా బాగుంది. మొత్తం శారీ కూడా చాలా బాగుందండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉందనుకుంటాను, అదర్ కలర్స్ చాయిస్ ఉందనుకుంటాను, నాకైతే ఐడియా లేదు. ఉంటే స్క్రీన్ షాట్ చేసి పెడతాను, చూసుకోండి. ఇంకా శారీ పళ్ళు వచ్చినప్పటికీ ఇదే అనుకుంటాను, ఇది పళ్ళునండి. పళ్ళు డిజైన్ వచ్చినప్పటికి మనకి ఇలాగ వచ్చిందన్నమాట. క్రీమ్ కలర్ మీద ఈ పింక్ షేడ్, మెరూన్ పింక్ షేడ్ డిజైన్ లాగా వచ్చిందనమాట. ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే బీట్రూట్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ అన్నమాట. దాని మీద ఇలా కలర్ వచ్చింది, సూపర్గా ఉందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఇది పళ్ళు, మనకి బ్లౌజ్ పళ్ళు దగ్గర వచ్చిందా, లేదు కట్టు చెంగు వైపు బ్లౌజ్ వచ్చింది మనకి. బ్లౌజ్ డిజైన్ వచ్చినప్పటికీ చిన్న చిన్న లీఫ్ డిజైన్లా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది కూడా చాలా దగ్గర డిజైన్ వచ్చిందన్నమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటేనే బాగుంటుంది, అంత అందంగా ఉంటుంది. వేరే బ్లౌజ్ అయితే మళ్ళీ శారీ అందం అయితే పోతుంది. తప్పకుండా మీరు తీసుకుంటే మాత్రం ఈ ఫ్యాబ్రిక్ నుండి బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి. పెద్ద ఫ్యాబ్రికే వచ్చిందండి, మనకి స్లీవ్స్ కూడా ఇలాగ జరీ వచ్చింది, చాలా బాగుంటుంది రెండు పేరప్ చేసుకుంటే. ఇక్కడ పళ్ళు దగ్గర చిన్న డిజైన్ వచ్చింది కదా, సేమ్ బ్లౌజ్ లాగా, అందుకే ముందు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానమాట. అంటే నేను కూడా ఎప్పుడు ఓపెన్ చేసి చూస్తున్నాను మీ ముందునే.
ఇక్కడ చూసారా లాస్ట్కి పళ్ళు దగ్గర కూడా సేమ్ ఇలా బ్లౌజ్ డిజైన్లా చిన్న ఫ్యాబ్రిక్ అయితే అంటే నెక్స్ట్ శారీకి కంటిన్యూస్ మాట అది. అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వాను. శారీ అయితే మనకి ఇలాగా స్టార్టింగ్ నుంచి చూపిస్తాను చూడండి. కట్టు చెంగు వైపు మనకి బ్లౌజ్ బిట్ వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది. చూసిన వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి. ఈ సమ్మర్కి అయితే ఏదైనా ఫంక్షన్కి మనం అటెండ్ అయ్యడానికి ఇలాంటి శారీస్ ఉండాలండి, తప్పకుండా ఉండాలి. చాలా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా, నచ్చితే తీసుకోండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకుని. శారీ స్టార్టింగ్ నుంచి చూసియండి, మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది శారీ గురించి. ఇది మనకి శారీ కట్టు చెంగు వైపు బ్లౌజ్ బిట్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి శారీ స్టార్టింగ్ అవుతుంది అనమాట. 1 మీటర్ అయితే ఇలా బ్లౌజ్ బిట్ ఇచ్చారండి, చాలా పెద్దదే ఇచ్చారు. దానికి కూడా జెరీ వచ్చింది, అంటే కంటిన్యూస్ జెరీ మాట, కంటిన్యూస్. ఇంకా ఎక్కడ మనకి ప్లెయిన్ పార్ట్ శారీలో అలాంటిది ఏమీ లేదండి. చాలా చాలా బాగుంది. అసలు ఈ ప్రైస్కి శారీ అంటే సూపర్ అండి, 5 స్టార్ ఇచ్చేయచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ప్రెజెంట్ మనకి మీషోలోని ఆఫర్ 70% ఆఫర్లో ఉందన్నమాట. అందుకే ఇంత తక్కువ ప్రైస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఈ ఆఫర్ అయిపోతే మనకి ఇంత తక్కువ ప్రైస్లో రాదండి. అందుకే మిస్ చేయకుండా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకోండి. ఇదిగోండి మన శారీ ఎండింగ్కి అయితే వచ్చేసాము, పళ్ళు వరకు అయితే వచ్చేసాం అన్నమాట. చూసారా శారీ ఎంత బాగుందో, నేను పైన ఎత్తి కింద పడేస్తుంటే మీకు అర్థమైపోతుంటుంది శారీ ఫ్యాబ్రిక్. శారీ రివర్స్ సైడ్ కూడా చాలా నీట్గా వీవింగ్ అయిందండి, చాలా బాగుంది. ఇదంతా మొత్తం వీవింగ్ శారీ అండి, ప్రింటెడ్ అయితే కాదు. ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా చాలా బాగుందండి, అస్సలు మిస్ చేసుకోకండి. శారీస్ అయితే సూపర్ క్వాలిటీ శారీస్. ఈరోజు చాలా తక్కువ ప్రైస్లో అన్ని 500 రూపీస్ రేంజ్ శారీ. ఫస్ట్ శారీ వచ్చినప్పటికీ బిలో 500 అండి, సమ్ 469 ఎంతో. అదైతే అస్సలు మిస్ చేయకండి. మీకు లెహెంగా కావాలంటే లెహెంగా స్టిచ్ చేసుకోవచ్చు పిల్లలకి, లేదంటే శారీలా కూడా ఉంచేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది దాని లుక్ అయితే. అందులో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ శారీ కూడా చూసారా ఎంత ఈజీగా మౌల్డ్ అయిపోతుంది, చక్కగా ఈజీగా మనం ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు అనమాట, ఎవరు హెల్ప్ లేకుండానే. చూడడానికి ఇలా కాటన్ టైప్ ఉంది కానీ చాలా చాలా బాగుందండి శారీ అయితే. చాలా లైట్ వెయిట్గా ఉంది, ఎలా మౌల్డ్ చేస్తే అలా మౌల్డ్ అవుతుంది. ఇది కూడా ఒక ఫ్రెండ్లీ శారీ అనుకోవాలి. మీరు సేమ్ కోడ్ ప్రకారంగా వెళ్తే మీకు సేమ్ ఫ్యాబ్రిక్ తోటి సేమ్ శారీ అయితే దొరుకుతుంది. మీరు లింక్ ప్రకారంగా వెళ్తే అందులో చాలా ఉన్నాయి. మేబీ సేమ్ ఫ్యాబ్రిక్ మీకు రాకపోవచ్చు, అంటే ఒకే వెండర్ దగ్గర వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ శారీస్ ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్కసారి మనకి వేరే వేరేగా వచ్చేస్తుంటుంది. నేను తీసుకున్నమాట సూపర్గా ఉందండి క్వాలిటీ, అసలు ఆ ప్రైస్కి శారీకి సంబంధం లేకుండా ఉంది. అందుకే సేమ్ కోడ్ ప్రకారంగా వెళ్ళి మీకు కావాల్సి ఆ శారీ తీసుకోండి. ఓకే అండి, ఈరోజు అయితే నేను 3 శారీస్ గురించి మీకు జెన్యూన్గానే రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. ఇందులో ఏ శారీ మీకు నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టి తీసుకోండి. చాలా మంచి క్వాలిటీ శారీస్ అండి. ప్రజెంట్ అయితే మనకి 70% ఆఫర్లో ఉంది కాబట్టి ఇంత తక్కువ ప్రైస్లోనే ఇంత మంచి శారీస్ అవైలబుల్గా ఉంది. నేనైతే ఈరోజు వీడియో ఫుల్ జెన్యూన్గానే 3 శారీస్ గురించి రివ్యూ ఇచ్చాను అనుకుంటాను. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్ ద్వారా కమెంట్ చేసి అడగొచ్చు. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.